ఫస్ట్ మనం ఎడిట్ చేయాల్సిన పిక్ అయితే చూస్ చేసుకోవాలి. దీన్ని ఆటో స్కెచ్ బోర్డ్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ షేర్ సింబల్ మీద ఆటో స్కెచ్ బోర్డ్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఆటో స్కెచ్ బోర్డ్లోకి ఇంపోర్ట్ అయిన తర్వాత లేయర్ మీదకి వెళ్ళంగానే సేమ్ ఉంటుంది. సేమ్ లేయర్ పెట్టేసి బ్రష్ మీదకి వెళ్ళండి. బ్రష్ మనకి ఇక్కడ స్మడ్జ్లో సెకండ్ లైన్లో సెకండ్ది స్మడ్జ్లో రౌండ్ బ్రష్ టెల్ బ్రష్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎంటూ పెట్టేసి సెట్టింగ్స్ మీదకి వెళ్ళండి. ఫ్లో స్ట్రెంత్ అనేది 3% కన్నా ఎక్కువ పెట్టకూడదు. సైజ్ అనేది మనం చేసేదాన్ని బట్టి పెంచుకోవచ్చు. కలర్ మాత్రం ఇక్కడ వైట్లో పెట్టుకోండి. కలర్ వైట్లో పెట్టేసి కింద బ్రష్ మాత్రం స్మడ్జ్లో ఇది సెకండ్ లైన్లో సెకండ్ది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ఓన్లీ ఫేస్ మీద అనమాట సైజ్ కొంచెం పెంచుకొని ఫేస్ మీదే ఓన్లీ హెయిర్, ఐస్ అదేం పట్టించుకోకూడదు. హెయిర్ ఉన్న చోట అసలు ఏం కదిలియకూడదు. ఓన్లీ ఫేస్ మీద అయితే అప్లై చేయాలన్నమాట. ఇట్లా నీట్గా అప్లై చేసుకోవాలి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. వీడియో లెంతీ అవుతుంది. కరెక్ట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ అలా గీసుకోవాలి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇలా ఫేస్ మొత్తం ఐస్ హెయిర్ వదిలేసి ఇలా ప్రతి పార్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ మీదకి వెళ్ళి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫేస్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఉంటే ఇంకా బ్యాలెన్స్ అలా స్మూత్ చేసేసుకున్నాం. ఇక్కడ లేయర్ సింబల్ మీదకి వెళ్ళండి. ఎరో మార్క్ చూపిస్తున్నట్టు లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక ఎంటీ లేయర్ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఒక ఎంటీ లేయర్ వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. బ్లెండింగ్ అనేది నార్మల్ ఉంచండి. మామూలుగా అయితే సాఫ్ట్ లైట్ చేయాలి. సాఫ్ట్ లైట్ చేసి గీస్తే మనకు అర్థం కాదు కాబట్టి అంతా ఉంచేసి ఇప్పుడు ఏం చేయాలంటే బ్రష్ మీదకి వెళ్ళాలి. ఏదో మాకు చూసినట్టు బ్రష్ మీద క్లిక్ చేసేసి కొంచెం పైకి రాగానే స్మడ్జ్ తర్వాత ట్రెడిషనల్ అని ఉంటుంది. ట్రెడిషనల్లో థర్డ్ లైన్లో ఫస్ట్ది మీడియం బ్రష్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ 100 సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ కలర్ ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేయగానే కలర్ ఉంటుంది, వైట్ ఉంటుంది. పక్కన కాపీ మీద క్లిక్ చేసి రెడ్ పెట్టుకోవాలి. మనం రెడ్ థర్డ్ దాని మీదకి వెళ్ళి R00 క్లిక్ చేయాలి. ఫస్ట్ R00 క్లిక్ చేసి సేమ్ ఇందాకైతే ఎలా గీసాము ఐబ్రోస్ మీద కాకుండా ఓన్లీ ఫేస్ మీద సేమ్ అలా గీయాలి. సేమ్ అలా ఫేస్ మొత్తం గీయాలి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫేస్ హెయిర్ ఉన్న చోట వదిలేసేసి మిగతా పార్ట్ మొత్తం గీయాలి. ఇలా గీసిన తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఈ లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తున్నాయి ఆప్షన్స్. బ్లెండింగ్ మీద క్లిక్ చేసి నార్మల్ ఉన్నదాన్ని ఇక్కడ సాఫ్ట్ లైట్, ఇక్కడ పైన కొంచెం సాఫ్ట్ లైట్ ఉంటుంది. సాఫ్ట్ లైట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చేయండి. ఇలా వస్తుంది. సాఫ్ట్ లైట్ మీద మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ అనేది 15 సరిపోతుంది. 15 మీద క్లిక్ చేసి మళ్ళీ రాంగ్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకొక లేయర్, ఈ లేయర్ కూడా సేమ్ బ్రష్తోనే, కాకపోతే మళ్ళీ కలర్ మీదకి వెళ్ళి కాపీ రెడ్లోనే R05 మీద క్లిక్ చేసి రాంగ్. సేమ్ ఇందాక ఎలా అయితే గీసామో ఓన్లీ హెయిర్ ఇందాక R00 ఎలా అయితే గీసామో ఇప్పుడు సేమ్ అంతే గీయాలి మొత్తం ఫేస్ మొత్తం. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సేమ్ ఇలా గీసిన తర్వాత సేమ్ ఇందాకట్లా మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్లో సాఫ్ట్ లైట్ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఒపాసిటీని 15కి తగ్గించాలి. 15కి తగ్గించాలి ఫ్రెండ్స్. 15కి తగ్గించిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ తీసుకోవాలి. తీసుకొని కలర్ ఏం చేయాలంటే ఈసారి 5th ఎల్లో మీదకి వెళ్ళేసి ఎల్లో మీద Y11 ఫ్రెండ్స్, Y11 మీదకి వెళ్ళి ఒకసారి క్లిక్ ఇవ్వండి. Y11 మీద క్లికింగ్ అనే కలర్ వచ్చేస్తుంది. ఇంటి మీద క్లిక్ చేసి సేమ్ ఫ్రెండ్స్ దీంట్లో అసలు చేంజ్ ఏమి ఉండదు. 3 times ఫస్ట్ ఎలా చేస్తామో మళ్ళీ అంతే చేయాలి. సేమ్ చేయాలి ఇందాక చేసినట్టే. వీడియో అయితే స్కిప్ చేసి చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్ రీటచ్ రావాలంటే ఇట్లా 3 times చేయాలి. పర్ఫెక్ట్గా వస్తుంది. పిక్ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ అనేది. ఇలా ఫేస్ మొత్తం గీసేసాను ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ మీదకి వెళ్ళి దీన్ని సాఫ్ట్ లైట్ చేయాలన్నమాట.
3 టైమ్స్ చేస్తే సాఫ్ట్ లైట్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీని ఒపాసిటీ 20 పెట్టండి సరిపోతుంది. 10 ఓకే 20 ఎక్కువ అవుతుంది అనుకుంటా. 15 పెట్టండి. ఇంకా 3కి 15 పెడుతుంది సరిపోతుంది. 3కి 15 పెట్టేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్ అయితే. ఇట్లా అయితే వస్తుంది పిక్. కావాలంటే మీరు చూసుకోవచ్చు, పిక్ చూసుకోవచ్చు మీరు. ఇలా ఉన్న పిక్ని స్మర్జ్ చేసిన తర్వాత ఇలా ఉన్న పిక్ని ఫస్ట్ ఇలా చేసాం, తర్వాత ఇలా చేసాం, తర్వాత ఇలా చేసాం. పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే పిక్ మాత్రం అన్ని కలర్స్ వచ్చి. ఇప్పుడు ఏం చేయాలంటే ToolWiz యాప్ ఉంటుంది. ToolWiz యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, APK 3 వాళ్ళది. దాంతో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి న్యూ స్కెచ్, గ్యాలరీ, షేర్, ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. మీరు షేర్ మీద క్లిక్ చేసేసి సేవ్ టు డివైస్ అదర్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ టు డివైస్ చేసి కూడా చేయొచ్చు ToolWizలోకి. కాకపోతే స్టోరేజ్ లేదంటే ఇట్లా చేసుకోవచ్చు. అదర్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ToolWiz అనే ఆప్షన్ చూపిస్తుంది మీకు ఇక్కడ షేర్లో. ToolWiz మీద క్లిక్ చేసేస్తే ToolWizలోకి వెళ్ళిపోతుంది ఈ ఫోటో అనేది. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా కింద ఏరో మాకు చూపిస్తున్నట్టు, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి సాఫ్ట్ స్మడ్జ్ అని ఉంటుంది. సాఫ్ట్ స్మడ్జ్ మీద క్లిక్ చేసి ఫోర్త్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్, ఫోర్త్ ఎఫెక్ట్ పెట్టి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మీకు. మాస్క్ మీదకి వెళ్ళండి, మొత్తం క్లీన్ చేసేసి అప్లై మీద పెట్టి బ్రష్ అనేది కొంచెం జూమ్ చేసి ఇట్లా ఓన్లీ హెయిర్ వర్క్ చూసుకోవచ్చు మీరు. ఓన్లీ హెయిర్ వర్కే గీయాలి, ఎక్కువ గీయకూడదు. ఓన్లీ హెయిర్ వర్క్ అంటే అసలు హెయిర్ కంటే అసలు ఎక్కువ ఏం గీయకూడదు. ఓన్లీ హెయిర్ వర్క్ గీసేయండి సరిపోతుంది. ఆ హెయిర్ అనేది పర్ఫెక్ట్గా అలా రావడానికి రీటచ్ లాగా అలా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఐబ్రోస్ని అలా అంటే సరిపోతుంది. ఐబ్రోస్ అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిక్ అనేది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ క్లిక్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న పిక్ని మనం ఏం చేయాలంటే రెమినీలో దాన్ని ఎన్హాన్స్ చేయాలన్నమాట. ఒకసారి రెమినీ యాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. రెమినీ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ కనిపిస్తున్న ఎన్హాన్స్ మీద క్లిక్ ఇచ్చేసి మీ గ్యాలరీలో మీరు ఇప్పుడే చేసిన పిక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేస్తే ఇలా వస్తుంది. మనం ToolWizలో చేసిన ఫోటో ఇది. ఇక్కడ రైట్ క్లిక్ ఉంది, రైట్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి యాడ్ అయితే వస్తుంది. యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, 30 సెకండ్స్. అది అయిపోగానే మనకి ఫోటో అయితే రెడీ అవుతుంది. చూసుకోవచ్చు మనకి యాడ్ అయిపోయిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అని వస్తుంది. చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. బిఫోర్ ఇలా ఉంది మనకి, ఇప్పుడు పర్ఫెక్ట్ టచ్ లాగా ఇలా వచ్చేస్తుంది ఫేస్ అనేది. ఇప్పుడు ఫేస్ అనేది బాగా క్లారిటీ అయితే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేయగానే యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. యాడ్ అయిపోయేదాకా వెయిట్ చేస్తే మనం పిక్ అయితే సేవ్ చేసుకోవచ్చు. యాడ్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలో ఫోటో అయితే సేవ్ అవుతుంది. మీరు ఏమన్నా లోగో యాడ్ చేసుకోవాలంటే ఫోటో ఎడిటర్ మీ ఇష్టం వచ్చినప్పుడు లోగో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ రీటచ్ అనేది ఎలా చేయాలి అనేది.